ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన తొలి మ్యాచ్లో మహమ్మద్ షమి అద్భుతంగా రాణించాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. జస్ప్రీత్ బుమ్రా లేకపోయినా బౌలింగ్ భారాన్ని షమి మోశాడు. 10 ఓవర్లలో 53 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు దక్కించుకున్నాడు. షమి దెబ్బకు బంగ్లాదేశ్ 228 పరుగులకే ప్యాక్ అయింది. దుబాయ్లో పర్ఫార్మెన్స్ పై షమి ఆనందం వ్యక్తం చేశాడు. దుబాయ్లో 5 వికెట్ల ప్రదర్శనను తన తండ్రికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించాడు. ఫ్లయింగ్ కిస్ తన తండ్రి కోసమే అన్నాడు. తన తండ్రే తనకు రోల్ మోడల్ అన్నాడు. షమి తండ్రి 2017లో చనిపోయారు. మొత్తానికి తండ్రిపై షమి ప్రేమను చాటుకున్నాడు. ఐసీసీ ఈవెంట్స్లో ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డు సాధించడం పైన స్టార్ పేసర్ ఆనందం వ్యక్తం చేశాడు. కెప్టెన్, హెడ్ కోచ్ మద్దతును గుర్తు చేసుకున్నాడు. గత వన్డే వరల్డ్ కప్లోనూ షమి మెరుపులు మెరిపించాడు. అయితే మెగా ఈవెంట్ తర్వాత ఆటకు దూరంగా ఉన్నాడు. ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. ఇటీవలే ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో ఆడాడు. ఆ తర్వాత వన్డేల్లో భాగమయ్యాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో భారీ అంచనాల మధ్య ఆడుతున్నాడు.